హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లె టూరిస్ట్ స్టైల్లో నాటుకోడి ఇగురు అనమాట. అసలు సూపర్ ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారనుకోండి ఇక దివాళీ, దసరా, హోలీ అన్ని ఫెస్టివల్స్ చేసుకున్నంత ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. అలా ట్రై చేయాలంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది నాటుకోడి కాల్చుకొని కట్ చేయించుకొచ్చాను. చాలా ఇలా కాల్చుకోవడం వల్లనే టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇది మంచి క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. నేను ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. నార్మల్గా నేను నాన్ వెజ్ రెసిపీస్ అయినా సరే గిన్నెలోనే కుక్ చేస్తా. కుక్కర్ అయితే ప్రిఫర్ చేయను, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప. ఇందులోనే నేను మసాలాలు వేసుకున్నాను. బిర్యానీ ఆకులు, ఒక మిరియాలు, లవంగము ఒకటి, ఎలాచి, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకున్నాను. అవి కొంచెం వేగాక దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసుకున్న, 2 పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇందులోనే మనం ఫ్రెష్ కరివేపాకు క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కావాలనుకుంటే మీరు కొంచెం కచ్చపచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. అసలు నాటుకోడి అంటే ఇలా చేయండి ఒకసారి మీరు, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. మనం క్వాంటిటీని తగ్గట్టు మెజర్మెంట్స్ చేసుకోవాలన్నమాట. ఇది 1/2 kg చికెన్కి చూపిస్తున్నా. నేను ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాను. ఇలా మనము కాల్చుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. నాటుకోడి అంటేనే కాల్చుకుంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గించుకోవాలి, మొత్తం అసలు కలుపుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ పల్లెటూరు స్టైల్ అని చెప్పొచ్చు. మేము ఇలానే చేస్తాను నేను ఎప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం మగ్గించుకున్న తర్వాత మనము దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ అండి. మీరు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకోవచ్చు. నాకు ఇది 1 స్పూన్ సరిపోతుంది అనమాట. ఈ ఉప్పు కారం ముందే వేస్తున్నానంటే నేను ముందు మిక్స్ చేసుకోలేదు ముక్కలకి. ఇలా కుక్ చేసుకునేటప్పుడే ముందుగా వేసుకుంటున్నాను టమాటా కంటే ముందు. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలకి మసాలా అది ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టి ఎండు కొబ్బరి అండి, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నా నేను. దాంట్లో 4 కాజు వేస్తున్నాను. మిగతా మసాలాలన్నీ నేను మొత్తం ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఉన్నాయన్నమాట. అందుకే ఓన్లీ కాజును ఎండు కొబ్బరి తీసుకున్నాను. కొంచెం డ్రై ఫ్రై చేసుకున్న వాటిని చేసుకొని స్టవ్ బంద్ చేసేసాను. మళ్ళీ మనము చికెన్ చూసుకుందాము. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలానే ఈ కారం ఉప్పు ముక్కలకు అన్నీ బాగా పడుతుంది. దీంట్లోనే మనం 50% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక టమాటా అండి, ఇది ఒక మీడియం సైజ్ టమాటా, దీనికి సరిపోతుంది. ఈ టమాటా వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. అసలు ఒకసారి ఈ ప్రాసెస్ అనేది మీరు ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనము మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఎండు కొబ్బరి, కాజు మనము ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని వేసుకుందాము. 1/2 స్పూన్ జీరా పౌడర్ అండి, ఇది ధనియా పౌడర్ 1 స్పూను, 1/2 టీ స్పూన్ గరం మసాలా. మనం ముందుగా అన్ని మసాలాలు వేసాం కదా, అందుకే నేను గరం మసాలా అనేది ఎక్కువ వేయలేదు, 1/2 టీ స్పూన్ వేసాను. ఈ పౌడర్లన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే, అందుకే అన్ని మసాలాలు నేను మళ్ళీ రోస్ట్ చేసుకోలేదన్నమాట. ఆ పౌడర్ను ఆ ఎండు కొబ్బరి కాజుని గ్రైండ్ చేసుకున్నా నేను. ఆ మసాలా ప్యూరీని దీంట్లో యాడ్ చేస్తున్నాను. మనము ఈ మసాలాలోనే ఈ ముక్కలన్నీ కుక్ చేసుకోవాలి. ఈ మసాలా అన్నీ పట్టేస్తే ఆ ముక్కలకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. చూసా, కొంచెం క్లీన్ చేసుకున్నాను. జార్లో వాటర్ వేసుకొని దాంట్లో ప్యూరీ ఉంటే ఈ వాటర్ అనేది సరిపోతుంది. మనం చికెన్ ఇగురుకి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మనం ముందు 50% కుక్ చేసుకున్నాము. మిగతాది ఈ గ్రేవీలోనే ఈ చికెన్ ముక్కలు అనేది కుక్ అయిపోవాలన్నమాట. 10 to 15 మినిట్స్లో ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది.
ఈ మసాలాలో మంచిగా ఉడికించుకుంటే ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, గ్రేవీ అనేది తగ్గిపోయింది, ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది. చూసారు కదా, గ్రేవీ కూడా బాగా థిక్గా అయిపోయింది. ముక్కలు అనేది కూడా అసలు హార్డ్ అనేది ఉండదు, మంచిగా కుక్ అయిపోతుంది. కొన్ని కొత్తిమీర తీసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో 5 మినిట్స్ వదిలేద్దామండి. ఇక చూసారు ఆల్మోస్ట్ గ్రేవీ అనేది మొత్తం ముక్కలకి పట్టేసింది. ఇలా ఫైనల్ అయిపోయింది, మనది ఉడికిపోయింది అన్నమాట. నాటుకోడి ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలా చేస్తాను, నాటుకోడి తీసుకొచ్చినప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, ఇక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అసలు గ్రేవీ లేదు, ముక్కలకి నోట్లో ముక్క పెట్టుకోగానే అంత టేస్టీగా ఉంటుంది, ఇక మాటలు రావు అన్నమాట. చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఫైనల్ అయిపోయింది విలేజ్ స్టైల్లో నాటుకోడి ఇగురు. ఇది పర్ఫెక్ట్ పల్లెటూరి స్టైల్ అండి. బాయ్ అండి.